హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్. ఈరోజు మనం 2050 5 ఛానల్ బోర్డు కనెక్షన్ మెథడ్ ఒకసారి చూద్దాము. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోల్ని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఒకసారి ఈ బోర్డుని చూడండి. 2050 ఐసీస్ మనకి 5 ఉంటాయి. దీంట్లో వాడేటువంటి కాంపోనెంట్స్ కూడా చాలా క్వాలిటీ కాంపోనెంట్స్ వాడడం జరిగింది. కెల్ట్రాన్ కెపాసిటర్స్, చూడండి ఒకసారి. మనకి ఈ బోర్డు 12 వోల్ట్స్ నుంచి 50 వోల్ట్స్ వరకు సింగిల్ సప్లై మీద మనకి నడుస్తుంది. చూడవచ్చు, మనకి ఐసీస్లో మొత్తం మనకి 5 పిన్లు ఉంటాయి. ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ను, థర్డ్ పిన్ను, ఫోర్త్ పిన్ను, ఫిఫ్త్ పిన్ను. ఈ ఫస్ట్ పిన్ మనకి ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఇవ్వాలి. ఇన్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనకి సెకండ్ పిన్ అనేది ఫస్ట్ పిన్ను నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఇది. సెకండ్ పిన్ను ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఇది. మనకి ఇన్పుట్ దీనికి ఇవ్వద్దు. ఇన్పుట్ అనేది మనం దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి థర్డ్ పిన్ అనేది గ్రౌండ్. ఒకసారి చూడొచ్చు. మనకి ఫోర్త్ పిన్ అనేటువంటిది అవుట్పుట్. మనకి స్పీకర్ లైన్ అనేది ఇక్కడి నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. తర్వాత ఫిఫ్త్ పిన్, ఈ యొక్క 5వ పిన్ అనేది మనకి చూడొచ్చు. ఇక్కడ నుంచి ప్లస్ అంటే పాజిటివ్ లైన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పవర్ లైన్ అంటే 12 వోల్ట్స్ నుంచి మనకి 50 వోల్ట్స్ వరకు ఇవ్వచ్చు 5వ పిన్ను. అలాగే మొత్తం మనకు ఉన్నటువంటి 5 ఐసీస్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మనకి కనెక్షన్ మెథడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఐసీలు కూడా సేమ్ ఇదే పద్ధతిలో మనం ఇన్పుట్, అవుట్పుట్, తర్వాత పవర్ సప్లై అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఈ బోర్డులో 35 వాటేజ్ వరకు మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. మనకి స్పీకర్స్ కూడా మంచి 4 ఇంచెస్ స్పీకర్స్ వరకు మనం దీనికి వాడుకోవచ్చు. 4 ఇంచెస్ స్పీకర్స్ 35 వాట్స్ వరకు ఇచ్చుకోవచ్చు 4 ohmsలో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ.